సరే కోర్టులో 4 years నుంచి నడుస్తున్నాయి కదా, మరి డిఎన్ఏ టెస్ట్ కి పిటిషన్ వేసారా? వేసానండి, సపరేట్ వేసాను మళ్ళీ. వేసారా? ఏమైంది అది ఏమైంది? యాక్చువల్గా ఆర్గ్యుమెంట్స్ అయిపోయాయి. మేడం కూడా నేను ఆర్డర్ ఓకే ఇస్తా అని చెప్పి అన్నారు. ఇస్తా అని అన్న బట్టి 1 year అవుతుంది మేడం. అదే కోర్టు ప్రొసీడింగ్స్ డిలే అవుతాయి కానీ మీరు పిటిషన్ అయితే వేశారు. వేసాను మేడం, విత్ ఎవిడెన్సెస్ వేసాను మేడం. ఇద్దరు ఆర్గ్యుమెంట్స్ ఉంది టోటల్ గా. ఓకే 4-5 months మ్యారిటల్ రిలేషన్, 4 years నుంచి కోర్టు చోటు తిరుగుతున్నారు. అవునండి, సూపర్. చాలా సఫరింగ్. 1 and only సన్ నేను. సార్ కేసు పేపర్స్ ఇవ్వండి సార్. మేడం ఇది ఓన్లీ డిఎన్ఏ కేసు, అది మెయిన్ కేసు సార్. నాకు 498 ఒకసారి ఇవ్వండి సార్. అది నోటీస్ మాకు రాలేదు మేడం, ఇప్పుడు 3 years అయింది. FIR కాపీ ఇవ్వండి సార్. నెంబర్ ఉంది మన కేసు నెంబర్, కానీ నేను ఏం డాక్యుమెంట్స్ ఇవ్వలేదు వాళ్ళు. FIR కాపీ స్కాన్ 41 నోటీస్ అప్పటికి మీరు ఈ కేసులు వేస్తున్నారు కదా, ఈ కేసులు వేసే టైంకి మీ అడ్వకేట్ FIR కంప్లైంట్ కాపీ అయితే తీసుకుంటారు. మీ మీద ఏ ఎలిగేషన్స్ ఉన్నాయి ఏంటనే జిరాక్స్లు అయితే తీసుకుంటాం కదా. మ్యామ్ యాక్చువల్ గా మాకు 498 నోటీసెస్ ఇంతవరకు రాలేదు కోర్టు నుంచి. పోలీసులు మీకు 41 నోటీస్ ఇవ్వలేదా? 41 FIR చేశారా? బెయిల్ తీసుకున్నాం మేడం. తీసుకున్నారంటే ఒక కాపీ అసలు ఏమి రాసింది అని ఇవ్వలేదు మేడం. మీ అడ్వకేట్లు తీసుకుంటారు కదమ్మా, ఎందుకు తీసుకోలేదా అని అడుగుతున్నా. ఇప్పటిదాకా 20, 21, 22 మ్యాటర్స్ ఇప్పటిదాకా ఒక జిరాక్స్ కాపీ తీసుకోలేదా మీరు? అంటే ఫస్ట్ కేసు నెంబర్ ఉంది మేడం, ఒక ఫోటో ఉంది. నార్మల్ గా FIR నెంబర్ ఎంత మేడం అందులో ఫైండింగ్స్ గురించి దాంట్లో అడుగుతున్నారు. ఒక టాపిక్ ఉంది. ఇది మీ ఎలిగేషన్స్. 498 FIR కాపీ చూస్తే వాళ్ళ ఎలిగేషన్స్ ఏంటో మాకు అర్థం అవుతుంది. వాళ్ళ నిజాలు ఏంటనేది నేను ఎస్టిమేట్ ఎలిగేషన్ లో ఒకటి ఉంది మేడం. నాకు ఒక చెప్పాలి. కానిస్టేబుల్ గారు చూపించారు. ఏమనందంటే మా అక్కయ్య అదనపు కట్నం కోసం టార్చర్ పెడుతుంది, 30 lakhs ఇస్తేనే తీసుకుపోతుంది అంటున్నారు. ఇవన్నీ అవన్నీ మీకు పిన్ పాయింట్ దొరకాలంటే మేము అది చూడాల్సింది. మీరు చెప్పేవి ఆవిడ రాసే 90% ఫాల్స్ లో ఎక్కడో ఒక చోట ఒక పిన్ పాయింట్ ఉంటుంది. మీ క్యారెక్టర్ ఏంటని మేము ఎస్టిమేట్ చేయడానికి మీరు ఆ కాపీలు తెచ్చుంటే మేము కొంచెం ఫెయిర్ గా మీకు ఫేవరబుల్ గా చెప్పడానిక ఏం జరిగిందని రియల్ గా మీరు ఏదైతే జడ్జిమెంట్ కోసం ఇక్కడికి వచ్చారో అది క్లియర్ గా మేము చెప్పగలుగుతాం. ఒక 1 side వర్షన్ కొన్ని సందర్భాల్లో 1 side వర్షన్ విని కనిపెడతాం, అప్పటికి మా వంతు ప్రయత్నంగా మేము కనిపెడతాం. డాక్యుమెంట్లు ఉన్నప్పుడు పర్ఫెక్ట్ గా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ 1 side వింటున్నాం, మీకు ఎంతవరకు పర్ఫెక్ట్ గా వస్తుంది అనేది మేము పూర్తిగా విన్నాకే చెప్పగలుగుతాం. మ్యామ్ నేను యాక్చువల్ గా నేను 498 తో నేను మాట్లాడట్లేదు ఆ టాపిక్ లో. మీరు మాట్లాడొద్దు, మేము మాట్లాడాలి. 498 వేసేది కానీ కాదు తమ్ముడు, ఇప్పుడు సింపుల్ ఇక్కడ ఏంటంటే నీ సైడ్ మొత్తం అన్ని చెప్తున్నావు, ఆ అమ్మాయి ఏం చెప్తుంది అనేటటువంటి తెలుసుకోవటం గురించి అది ఒకటే కదా మనకు ఆధారం. ఆ అమ్మాయి సార్ డివోర్స్ సంబంధించింది కాకుండా ఆ అమ్మాయి ఏమంటుందనంటే వీళ్ళని హింస పెట్టారు అని చెప్పేసి మాట మాత్రమే అంటుంది. దాంట్లో హింస అంటే ఏంటి? డబ్బులు అడుగుతున్నారు అని చెప్పేసి డబ్బులు ఒకటి, హింస అంటే అదనపు కట్నం అనేది అది ఒకటే. కౌంటర్ కాపీ ఉందా? సమాధానం వేసింది ఉందండి. అదేందన్నా ఆ పక్కన ఏంటది? ఇది డాక్టర్ సంబంధించింది సార్. 6 week ప్రెగ్నెంట్ అని చెప్పి ఉండడానికి సంబంధించి ఏ హాస్పిటల్ ఏ రోజుకి వెళ్ళేది ఇక్కడ సంబంధించి ఉందండి. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు ఆవిడ? మీ మిస్సెస్ వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. ఎప్పటి నుంచి ఉంటుంది ఆవిడ? ఆల్మోస్ట్ 3.5 years అవుతుంది. 2.5 years నుంచి అక్కడే ఉంటుంది. అంటే 2 months తర్వాత నుంచి ఆవిడ ఇంట్లోంచి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి మీ కాంటాక్ట్ లో లేదు లేదు. అంటే కేసుల ద్వారా, అదే కేసుల ద్వారానే మీరు మాట్లాడుకుంటారు. ఇంటికి రావడం పోవడం, నేను ఎలా వెళ్ళను ఇటు రారు. అసలు ఆవిడకి ఏంటి మీతో కలిసి ఉండడమే ఇష్టమా, లేదంటే డబ్బులు ఏమైనా వసూలు యాక్చువల్లీ ఏమన్నంటే 30 lakhs ఇస్తే డివోర్స్ ఇస్తా అంటుంది. 30 lakhs ఇస్తే డివోర్స్ ఇస్తా అని చెప్పేసి మధ్యలో మ్యారేజ్ మీడియేటర్ తో అంటే అలా ఎలా ఇస్తాం, మేము తప్పు చేయలేదు కదా అని చెప్పేసి అని అంటుంది. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళతో మాట్లాడితే ఏమంటున్నారు? వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు మాట్లాడితే ఏమంటున్నారంటే చూసి చూడనట్టు చూడమని వెళ్ళిపోమని చెప్పాలి, ప్రాబ్లం ఏముంది దీంట్లో అని చెప్పేసి. చూసి చూడనట్ట ఇలా మొత్తం చెప్పారా? ఇలా ఇలా జరిగింది, ఇలా మెసేజ్లు వచ్చాయండి మ్యామ్. వాళ్ళు కూడా పంచాయతీ జరిగినప్పుడు ఉన్నారు. ఈ అమ్మాయికి ఫిట్స్ ఉన్నాయా? అది తర్వాత తెలిసాదండి రిపోర్ట్స్లలో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి. ఇవన్నీ తర్వాత నేను గ్యాదర్ చేయడం జరిగింది. అండ్ ఇంకొక టాపిక్ ఏంటంటే ఈ మధ్యలోనే అంతా పిచ్చి పిచ్చి చేస్తుందని చెప్పేసి అని చెప్తే సైకాట్రిస్ట్ దగ్గర రాయడం జరిగింది ఆమెను. ఆమెకు ఏదో ప్రాబ్లం ఉంది, మెడిసిన్ రాయండి అని చెప్పేసి కౌన్సిలింగ్ ఇచ్చేసి వాళ్ళ ఇంట్లోనే ఉంచేస్తారు. నేను తీసుకొచ్చుకోలేదు, మళ్ళీ ప్రాబ్లం ఉందని చెప్పలేదు నాకు. ఇప్పుడు ఆవిడ స్టిల్ వర్కింగ్ లేకపోతే హౌస్ వైఫ్? తెలియదు మేడం. నేను యాక్చువల్గా ఆమె సైడ్ ఎవరికి వెళ్ళను, కాల్ కూడా చేయను నేను టోటల్గా. నా గురించే నా ఆఫీస్లోనే నా ఫ్రెండ్స్కి, నా రిలేటివ్స్కి అందరికీ కాల్ చేసి నా పరువు మొత్తం తీసేస్తుంది. ఈ అబ్బాయి తనకే పుట్టాడు కావాలని చేస్తుంది స్ప్రెడ్ చేస్తుంది. నేనేమంటున్నా, నాకు పుట్టలేదు, DNA చేస్తే వస్తుంది, అయిపోతుంది కదా, అన్ని క్లియర్ అవుతాయి. తనకు అంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉండగా పర్టికులర్ గా మిమ్మల్ని ఎందుకు పెళ్లి చేసుకోవాలి, ఏంటి రీజన్? అది నాకు ఇంకా అంటే యాక్చువల్గా ఏంటంటే తను ఆల్రెడీ మ్యారేజ్ దాకా వెళ్ళారు వాళ్ళ ఇంట్లో. నన్ను చేసుకునే ముందు అతనే చేసుకోవాల్సి వచ్చేది. యాక్చువల్గా ఏమైతుందంటే మేడం, నాకు ఆస్తి ఆయన ఇచ్చిన ఎవిడెన్స్ నా దగ్గర ఉంది, నాకు ఆస్తి లేదని చెప్పేసి నీకు ఇచ్చారు. యాక్చువల్లీ నేనే చేసుకుందాం అనుకో చాలా ఫైట్ చేశాను,
కానీ నాకు ప్రాపర్టీ ఏం లేదు, జీరో ఉందని చెప్పేసి నిన్ను చేసుకోవాల్సి వచ్చింది బ్రదర్ అని చెప్పేసి నా దగ్గర వాయిస్ రికార్డ్ ఉంది, ఇది కోర్టులో పెన్ డ్రైవ్ ఇచ్చాను అండ్ ఇప్పుడు కూడా తీసుకొచ్చాను, నేను మెయిల్లో తీసుకొచ్చాను కూడా. మీరు ఎంత మీ ప్రాపర్టీ ఎంత, మీకు ఎంత వస్తుంది income? ప్రాపర్టీ అంటే నాకు ఎంత ఫుల్ ఉన్నా నేను కాదు, ఒక అప్పర్ మిడిల్ క్లాస్ అబ్బాయిని మేడం, నేను అంతే. ఒక చిన్న జాబ్ చేసుకుంటాను, పేరెంట్స్ తో ఉంటాను మేడం, అంతే. నేను ప్రైవేట్ బ్యాంక్ లో మేనేజర్ గా చేస్తాను. ఎంత శాలరీ వస్తుందండి మీకు? 30,000 వస్తుందండి. ఆ అమ్మాయికి ఎంత శాలరీ వచ్చేది అప్పట్లో? ఆ అమ్మాయికి శాలరీ కన్నా ఎక్స్పెన్సెస్ వేరే ఉంటుంది మేడం, మొత్తం 20,000 వరకు వస్తాయి తనకి, 20 లోకల్లో. మీరు ఉండేది ఓన్ హౌస్? ఓన్ హౌస్ ఏనండి. సో బేసికలీ మీ ఫైట్ ఏంటి శివ, నాకు అర్థం కాలేదు. అంటే మీ ఫైట్ ఏంటంటే ఆ అమ్మాయి వద్దు అనుకుంటున్నారు, ఆబ్వియస్లీ బిడ్డ కూడా నీ బిడ్డ. ఒక్కటే చిన్న వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ నాన్న అంటాడు పెళ్లి పెద్ద మనిషి తోటి, అబ్బాయి పుట్టిండు చూడనుకుంటా పోతే ఏమైతుందో అని అంటాడు సార్. సార్ ఇప్పుడు అదే నేను నాకు వచ్చే పాయింట్, కోర్టుల వరకు వెళ్లకుండా పెద్దల పంచాయతీలో కూర్చున్నప్పుడు ఆ అమ్మాయి వాదన ఏంటి, మీరేం అడుగుతున్నారు, ఆ అమ్మాయి ఏం కోరుకుంటుంది? వాళ్ళ వాదన ఏముందంటే అండి, అబ్బాయి ఉన్నాడు కాబట్టి యాక్చువల్లీ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడే పంచాయతీ జరిగేది, డెలివరీ కాకముందే. అదే డెలివరీ కాకముందే పంచాయతీ జరగడం జరిగింది. అప్పుడు అందరూ వాళ్ళ తరపున వచ్చిన వాళ్ళందరూ హెడ్ డౌన్ చేసుకుని వెళ్ళిపోయారు సింపుల్ గా. ఇప్పటికి కూడా వాళ్ళతో కాల్ మాట్లాడేమైనా మాట్లాడిస్తాము, ఆమె రాంగ్ అని చెప్పి ప్రూవ్ అయ్యాది. బట్ తెల్లారి వెళ్ళేసి వాళ్ళు 2 days లో తీసుకొస్తాను ప్రశాంతనే క్లోజ్ చేశారు. ఆ పెద్దల సమక్షంలో కూర్చున్నప్పుడు ఇలాగ ఈ 6 వారాల పాటు మీకు ఏదైతే కొర్రీ ఏర్పడిందో ఈ రిపోర్ట్స్ బట్టి ఆ బిడ్డ నా బిడ్డ కాకపోయి ఉండొచ్చు అనేటటువంటి అంశాన్ని అక్కడ మాట్లాడారా? సార్ యాక్చువల్ గా ఈ ఎవిడెన్స్ అనేది అప్పుడు దొరకలేదు మాకు, అప్పుడు దొరకలేదు. టోటల్ మ్యారేజ్ పెన్ డ్రైవ్స్, టోటల్ మెడికల్ రికార్డ్స్, నా టోటల్ ఫొటోస్ మొత్తం వెళ్ళేటప్పుడు పట్టుకుని వెళ్ళిపోయాది. సో ఈ పంచాయతీలో ఏ పంచాయతీలో కూడా ఆ బిడ్డ నా బిడ్డ కాదు, ఆ ప్రెగ్నెన్సీ నా వల్ల వచ్చింది కాదు అనేది అన్నాను నేను. కానీ అప్పుడు ఎందుకన్నారు? ప్రెగ్నెంట్ లేదు, ప్రూఫ్ లేదు నా దగ్గర. ఇందాకే కదా అయ్యా ఉందన్న, మీరు తర్వాత వచ్చిందంట మేడం. మేడం యాక్చువల్గా మొబైల్లో పాస్వర్డ్ హ్యాకింగ్ చేసి కష్టపడి చూస్తే వచ్చాది మేడం అది. అంటే ఈ రిపోర్ట్స్ అన్ని కూడా మీరు లేకుండా అయినాయా? అవునండి, ఈ స్కాన్ రిపోర్ట్స్ అన్ని నా దగ్గర ఒరిజినల్ లేదు ఇప్పటి వరకు. ఒరిజినల్ అవసరం లేదమ్మా, లేదు నా దగ్గర అసలు ఆ కాపీ తెలియదు, నాకు ఆ కాపీ తెలియదు, తెలియదు. సో ఈ వాదన అనేటటువంటిది ఈ ఎవిడెన్స్ తో ఒక్క పంచాయతీకి కూడా మీరు కూర్చోలేదు సార్, ఎందుకంటే అప్పటికి నేను కోర్టులో వేసేసాను. వేసినప్పుడు మరి వాళ్ళు ఊరుకున్నారా? మరి చాలా కోప్పడి ఉంటారు కదా, ఇదేంటయ్యా నువ్వు అమ్మాయితో పడుకుని నువ్వు ప్రెగ్నెన్సీ నా వల్ల కాదని మాట అంటే కనుక అవతల వాళ్ళు తట్టుకోరు కదా. నేను అప్పటికి కొన్ని వాట్సాప్ చాట్స్ తీసానండి, మా వాళ్ళు నేటివ్ ప్లేస్ కి వెళ్ళారు. ఆ రోజు ఒకరికి మెసేజ్ పెట్టి నేను ఇక్కడే లొకేషన్ లో ఉన్నా వచ్చేసా అని చెప్పేసి అని టోటల్ మా ఇంటి లొకేషన్ పెట్టేసింది. కొన్ని ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ కాలం డిసైడ్ చేస్తుంది. మీరు స్టార్టింగ్ లో చెప్పిన వర్షన్ నిజము అని మేము అనుకోవాలి అంటే, నమ్మేసి ఉంటే మాక్సిమం 6 months 1 year 1.5 years 22 కన్నా అమ్మాయి మ్యాటర్ సెటిల్ చేసుకుని దుకాణం సర్దుకొని వెళ్ళిపోయేది మీరు ఇచ్చిన కాంపెన్సేషన్ తో. 4 years నుంచి నాకు ఇదే భర్త కావాలి అని కంజుగల్ లైఫ్ కోసం అట్లా కూర్చోవాల్సిన అవసరం అమ్మాయికి లేదు. కావాలి అనట్లేదు మేడం, నన్ను ఇప్పుడు దాకా ఏదో ఒక సెటిల్మెంట్ అంటే 30 లక్షలు ఇచ్చేంత కేసులు ఇక్కడ లేవు ఇప్పుడు ఈ రోజుల్లో. కేసును బట్టే డిపెండ్ అయ్యి ఉంటుంది ఎక్కడైనా కానీ. మెయింటెనెన్స్ ఏమైనా ఆర్డర్ అయిందో బాబు కానీ కానీ ఇంకా ఎంసీ వేయలేదా? ఎంసీ వేయలేదా? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.